ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ నేమ్ వచ్చేసి జాయ్ బ్లాగ్. బుడంకాయ చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. బుడంకాయలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కడాయిలోకి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మంజీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తాన్ని కలిపి ఫ్రై చేసుకోవాలి. రోట్లోకి వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసుకుని బాగా దంచుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బుడంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని బాగా దంచుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కడాయిలోకి 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నానండి ఆయిల్. 2 స్పూన్స్ పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నానండి. మంజీలకర్ర యాడ్ చేసుకున్నానండి. ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. నూరి పెట్టుకున్న బుడంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మన బుడంకాయ చట్నీ అయితే అయిపోయిందండి. దీనిలోకి ఏ కాంబినేషన్ వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్.